అన్నమయ్య జిల్లా మదనపల్లి పట్టణంలో నిర్వహిస్తున్న గడప గడప కార్యక్రమంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే నవాజ్ బాషాకు సమస్యలు చెప్పుకునేందుకు వచ్చిన వారిపై వైసీపీ నాయకులు దాడి చేశారు. దీంతో వారంతా ఎదురు తిరిగారు. ఎమ్మెల్యేపైకి ఎదురు తిరుగుతారంటూ మరింత రెచ్చిపోయి చితకబాదారు. పోలీసులు బాధితులను స్టేషన్కు తరలించారు. ఇంటికి వచ్చావా నా ఇంటి ముందు రోడ్ ఎక్కుతుంది. నేను ఇంకా చడిగితే కూడా నాకు నువ్వు మర్యాద లేదు. నువ్వు నా ఇంటి ముందు రోడ్ ఎక్కుతే మర్యాద ఇచ్చావు. నువ్వు నా ఇంటి కాడికి ఎందుకు దాని అర్థం ఇంటికి వచ్చావా నా ఇంటి ముందు రోడ్ ఎక్కుతుంది. నేను ఇంకా చడిగితే కూడా నాకు నువ్వు మర్యాద లేదు. నువ్వు నా ఇంటి ముందు రోడ్ ఎక్కుతే మర్యాద ఇచ్చావు. నువ్వు నా ఇంటి కాడికి ఎందుకు దాని అర్థం ఇంటికి వచ్చావా పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ రాజు జాయిన్ అవుతున్నారు. అసలు రాజు, ఏం జరిగింది? ఇటు వైసీపీ వర్గీయులు ఏం చెప్తున్నారు, బాధితులు ఏం చెప్తున్నారు? రైట్ సతీష్, మొత్తం మీద అన్నమయ్య జిల్లా మదనపల్లిలో గడప గడప ప్రోగ్రాం జరిగినటువంటి స్థానిక ఎమ్మెల్యేకి అక్కడ నిరసన తెగ తగిలిందని చెప్పుకోవచ్చు. అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే నవాజ్ బాషాకు సమస్యలు చెప్పుకోవడానికి వచ్చినటువంటి ఒక కుటుంబ సభ్యులపైన వైసీపీకి సంబంధించినటువంటి నాయకులు దాడి చేసినటువంటి పరిస్థితి. దీంతో మదనపల్లి పట్టణంలో జరిగినటువంటి గడప గడపకు కార్యక్రమంలో ఉద్రిక్తత చోటు చేసుకున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఎమ్మెల్యేకు ఎదుర్కొంటారని చెప్పేసి వైసీపీ నాయకులు ఎవరైతే వాళ్ళ కుటుంబ సభ్యులు తమ సమస్యలు చెప్పుకునేందుకు ప్రయత్నిస్తే వాళ్ళ మీద దాడికి ఎగబడినటువంటి పరిస్థితి. దీంతో ఎమ్మెల్యేను అడ్డుకునేందుకు స్థానికంగా ఉన్న స్థానికులు కూడా అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తారు. దీంతో పరిస్థితి ఉద్రేకంగా మారింది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని కనీసం విచారించకుండా ఎవరైతే బాధితులు ఉంటారో బాధితులకు సంబంధించిన కుటుంబ సభ్యులు మాత్రమే అదుపులో తీసుకుని పోలీస్ స్టేషన్ తరలించినటువంటి పరిస్థితి. అయితే ముఖ్యంగా నవాజ్ బాషా గత కొంతకాలంగా మదనపల్లిలో చేస్తున్నటువంటి కలదుకపు ప్రోగ్రాంలో స్థానికంగా అనేక సమస్యలను పరిష్కరించట్లేదని చెప్పేసి ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. మరి ఈ నేపథ్యంలోనే ఆయన గడప కార్యక్రమాన్ని సందర్భంలో అక్కడ ఉన్న సమస్యలను తెలిపేందుకు ప్రయత్నం చేయగా వాళ్ళ మీద వైసీపీకి సంబంధించినటువంటి నాయకులు దాడి చేయడం, ఆ తర్వాత పోలీసులు కూడా కనీసం విచారించకుండా ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళ మీదే కేసు నమోదు చేసేటువంటి ప్రయత్నం చేయడం పట్ల స్థానికంగా ఆందోళన వ్యక్తమవుతుంది. దీనికి సంబంధించి స్థానికులు కూడా ప్రస్తుతానికి ఆందోళన కలిగించినటువంటి సిచ్యువేషన్ అనిపిస్తుంది. సతీష్.